హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళైతే నేను బ్రాహ్మణ స్టైల్‌లో 2 రెసిపీస్ అయితే మీకు చూపించబోతున్నాను. అవేంటంటే క్యాబేజీ పెసరపప్పు, ఇంకా దానికి కాంబినేషన్‌గా ముక్కల పులుసు. ఇదైతే క్యాబేజీ శుభ్రంగా అయితే కడిగేసుకుని, ఒక ఇత్తడి గిన్నెలో వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని, స్టవ్ వెలిగించి మూత పెట్టేసుకున్నాను. అలాగే ముక్కల పులుసుకి కావాల్సిన ముక్కలన్నీ కూడా తరిగేసుకుని, ఒక గిన్నెలో అయితే వేసుకుని వాటర్ పోసుకుని, అది కూడా స్టవ్ వెలిగించేసి కొంచెం అయితే ముక్కలకు సరిపడా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసుకున్నానండి. పప్పు కొరకైతే పప్పును శుభ్రంగా అయితే కడిగేసుకుని ఈ గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు పులుసుకి కావాల్సిన చింతపండు రసం తీసుకుని అందులో పోసుకుంటున్నానన్నమాట. ఈ పప్పు అయితే ఉడికిపోయింది. దీనికి ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలిపేసుకుని పులుసులో కూడా ఉప్పు, బెల్లం, కూరకారం వేసి కలిపేసుకున్నాను. ఇలాగే పప్పు కొంచెం ముక్క పదునుగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వార్చేసుకున్నానండి. ఇప్పుడు పోపు కోసం అయితే నూనె వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఇది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇంగువ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం వార్చి పెట్టుకున్న క్యాబేజీ పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసుకుని బాగా కలిపేయకుండా ఒకసారి అటు ఇటు కలుపుకుని క్లాత్తో అయితే ఒకసారి కుదుపుకుంటే మనకి మెత్తగా అయితే అయిపోకుండా ఉంటుంది. ఇలాగా మనకి పులుసు కూడా మరిగిపోయింది. పైన అయితే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని పోపు వేసుకునే ముందు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని పైన పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.